హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కామర్స్ పబ్లిక్ క్వశ్చన్ పేపరు. సో నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. మీకైతే 100% అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే మరీ చెప్తున్నా, ఈ పేపర్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా చూసుకోండి. గత 2 ఏళ్ల పేపర్స్ని బాగా అయితే రివిజన్ చేసుకోండి, ఒకవేళ మీ సిలబస్ కవర్ కాలేకపోతే. ఎందుకంటే అందులోంచి ఖచ్చితంగా అయితే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ పేపర్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా చూసుకోండి. దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది. సో ఈ పేపర్ చూసాక ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు చేయగలుగుతున్నారో. కమెంట్ చేయండి. ఏదైనా 70%, 60%, 50%, 90% ఎంత అనేది కమెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరు పేరు కూడా కమెంట్ చేయండి. నాకైతే ఒక ఐడియా వస్తుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ లేట్ చేయకుండా చూస్తే కనుక ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్ చూడండి. సెక్షన్ ఏలో మీకు మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో ఐ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్ అనమాట. సో 2 times 20. సో ప్రతిదానికి 10 మార్కులు. అండ్ ఈ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి, ఎంతవరకు చేయగలుగుతున్నారో చెప్పండి. అండ్ అలాగే సెక్షన్ బిలో చూస్తే కనుక మొత్తం మీరు రాసిన క్వశ్చన్స్ 4. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. 4 5 20 చూడండి. సో ఇది కూడా చూసుకోండి. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో ఎంతవరకు చేస్తున్నారు. సెక్షన్ ఏ చూడండి, సెక్షన్ బి. సో పైన దాంట్లో ఏమో 2 రాయాలి, కింద దాంట్లో ఏమో 4 రాయాలి చూడండి. ఈ క్వశ్చన్స్ ఇంతకు మీకు తెలుసా లేదా అది కూడా కమెంట్ చేయండి. అండ్ సెక్షన్ సి చూడండి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. సో దీంట్లో ఏదైనా ఒక 5 రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 5 2 20. మీరు ఇవి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో నుంచి అన్నీ కాకపోయినా అట్లీస్ట్ కొన్ని అయితే రిపీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అది గమనించండి. MNC ఐ థింక్ మల్టీనేషనల్ కంపెనీస్ అనుకుంటా. కమెంట్ చేయండి అదే కాదా. అండ్ పార్ట్ 2 చూడండి. సెక్షన్ డిలో 50 మార్క్స్ అనమాట. ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ ఎనీ 1 క్వశ్చన్. సో ఈచ్ వన్ క్యారీ 20 మార్క్స్. 120 20 చూడండి. అంటే ఈ టేబుల్ బేస్ తీసుకొని మీరైతే రాయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ అకౌంట్స్ అనమాట. క్లోజింగ్ స్టాక్, అవుట్ స్టాండింగ్ వేస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, దాని ఇన్ఫర్మేషన్ బేస్తో మీరైతే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. సెక్షన్ ఈలో చూడండి. హ్యావ్ టు రైట్ ఎనీ 1 క్వశ్చన్. దట్ వన్ క్యారీ 10 మార్క్స్. 1 10 10 చూడండి. ఇది 19th వన్. ప్రిపేర్ ఏ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ 2014 మార్చ్. అంటే దీన్ని బేస్ చేసుకొని ట్రిపుల్ కాలమ్స్తో మీరు ఒక క్యాష్ బుక్ అనేది ఫామ్ చేయాలంట. అది చూసుకోండి ఒకసారి. సో మీకు ఆల్రెడీ కామర్స్ వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. సో ఇంకా లైన్ తీసుకుని చేస్తారు కదా. సో అలాగే చేయండి. అండ్ ఇంకా కింద ఉన్న చూడండి. ఇంకా అండ్ ఇది లేకపోతే 20 అంటే దీంట్లో చాయిస్ అనమాట. అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. సెకండ్ 20 చూడండి. మూర్తి అండ్ సన్స్ పాస్బుక్ షోడ్ యాజ్ ఎ బ్యాలెన్స్ 21,700 యాజ్ ఆన్ 30 September 2013. అండ్ కంపేరింగ్ ద క్యాష్ బుక్ ద ఫాలోయింగ్ డిస్క్రిపానిక్ వర్క్ నోటెడ్. ఇక్కడ చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటని. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ షోయింగ్ యాజ్ పర్ ద క్యాష్ బుక్. ఒకసారి చూసుకోండి, దాన్ని అయితే రాయమని చెప్పారు. అండ్ సెక్షన్ ఎఫ్ చూస్తే కనుక యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 ఈచ్ వన్ క్యారీ 5 మార్క్స్. 2 5 10 చూడండి. దీంట్లో ఏమైనా ఒక 2 రాయాలంటే మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2. 21st ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్. 22nd అండి. ప్రిపేర్ సుధాస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు. అండ్ 23rd చూడండి. ప్రిపేర్ ఏ పర్చేస్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2013. అండ్ 24 వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్. ఇలా అయితే ఇచ్చారు. అండ్ సెక్షన్ జీ చూసుకోవచ్చు మీరు. 5 2 10 అంటే యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. 5 2 10 చూడండి. దీంట్లో ఏవైనా ఒక 5 రాయండి, చూసుకోండి. అలాగే ఈ పేపర్ చూసాక ఎంతవరకు చేయగలుగుతున్నారో కమెంట్ చేయండి. ఇంతగా మీకు పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, ఇంకా మీకు ఏ పేపర్స్ కావాలో కమెంట్ చేయండి. సో అవి కూడా అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కామర్స్ పేపరు. సో ఒకసారి చెక్ చేసుకోండి ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ మీరు టఫ్గా అనిపిస్తున్నారు ఒకసారి చెక్ చేసుకొని ఆ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ పేపర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.